సో 10 ఏళ్ళు పరిపాలించినవంటి సీఎం పదవిని ఇప్పుడు లేకపోవడం వల్లే సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారంటారా? అవును మా ఎగ్జాక్ట్లీ సార్ మతి భ్రమించి తను అట్లా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక కూతవేటు దూరంలో ఉన్న అసెంబ్లీకి రాలేను ఆయన ఇలా కరీంనగర్ కుంటుకుంటూ పోయి ఇక రకరకాలుగా చెప్తా ఉన్నారు. హరాస్మెంట్లు అది అని మేము నిజంగానే హరాస్ చేయాలనుకుంటే వేరేలా ఉంటుంది. మీరు కదా హరాస్ చేసింది సోషల్ మీడియా టీంని ఏదో చేసిన అని మాట్లాడుతూ ఉన్నారు. మీరు కదా ఒక సందీప్ ఠాకూర్ని శ్రీనివాస్ని నేరలా పోదాంపా హరీష్ చెప్తాడు అక్కడ మీరు పొట్టు కొట్టి మీద లోపల పెట్టి మీరు చేసింది. మీకు అగెనెస్ట్గా ఎవరైనా మాట్లాడితే వాళ్ళని నోరెత్తనీయకుండా నిర్బంధించి ఇష్టం వచ్చినట్టు చేసిండ్రు. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లాంటి కక్ష సాధింపు చర్యలు ఏం లేవు. మీరు ఏమన్నా చేయండి, ఇట్స్ దేర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఎవరికైనా ఉంటుంది. వాళ్ళు మాట్లాడండి, మేము పని చేసుకుంటా పోతాం. అందులో నుంచి రాదర్ మేము మంచి సబ్జెక్ట్ తీసుకుంటాము. ఏమన్నా మంచి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉంటే అది తీసుకుంటాం, సలహాలు తీసుకుంటామని చెప్తాం. సో పార్లమెంట్లో కూడా ఎన్నికలు అది సభ జరుగుతున్నప్పుడు పెట్టినప్పుడు కూడా కేసీఆర్ అనేది అసలు రావడం లేదు. ఆయన కొడుకు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వస్తున్నారు. ఈయన ఎందుకు రావట్లేదు అంటారు? మరి ఆయన ఎందుకు రావట్లేదో ఆయనకే తెలవాలి. తాగడానికి ఆయనకు రెస్ట్ తీసుకోవడానికి కుట్రలు రచించడానికి టైం కావాలేమో ఆయనకి. బట్ ఏదేమైనప్పటికీ జనాల ముందుకు రావాలి. ఆయన వచ్చి మాట్లాడితే అసెంబ్లీలో బాగుంటుందని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే ఆయన చేసినవి ఏమన్నా కుంభకోణాలు లాంటివి ఏమన్నా బయటపడతాయని చెప్పేసి భయపడి రావట్లేదు. ఆయన వచ్చినా రాకుండా బయట పెట్టేది బయట పెడతాము. ఆయన చేసింది ఉంటే ఖచ్చితంగా లోపలేసేటోళ్ళని లోపలేస్తాము. అది జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం కదా. ఆఖరికి వాళ్ళు దేన్ని వదిలినరు? చెట్టును, పుట్టను, నీళ్లను, లిక్కర్ను, ఆఖరికి దేన్ని వదిలే వాళ్ళకు అంటే కాదేది అనర్హం వాళ్ళకు అలియాస్ బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ లీడర్లకి దోసుకోవడానికి కాదేది అనర్హం అన్నట్టు. దేన్ని పడితే దాన్ని దాచుకున్నారు. అదంతా బయట పెడుతున్నాం. బాధతో వాళ్ళు అట్లా మాట్లాడుతూ ఉన్నారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా వేసామన్నారు. అది ఎంతవరకు వచ్చింది? అది గోయింగ్ ఆన్. ద లా విల్ బీ ఇన్ ఇట్స్ ప్లేస్. అది జరుగుతూనే ఉంటుంది. అది ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. దేనికి అదే చట్టం తన పని తను చేసుకోబోతూనే ఉంటుంది.